సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్లో వరి ధాన్యాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు హరీష్ రావు. మొన్న 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పి ఇప్పుడు 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామనడం ఎంతవరకు సబబు అన్నారు. కేంద్రంపై నెపన్నెట్టడం కాదు, కేంద్రం మెడలు వంచి ధాన్యాన్ని కొనాలన్నారు హరీష్ రావు. రైతులంటే చిన్న చూపు ఉన్నది. యూరియా బస్తాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్, రైతు బంధు వేయడంలో ప్రభుత్వం ఫెయిల్, కరెంటు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్, ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదు, రైతులంటే లెక్కలేనిటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ రకమైన ఇబ్బంది రాలేదు. బీఆర్ఎస్ఏ కాదు, నాకు తెలిసి సమైక్య రాష్ట్రంలో కానీ గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు ఇంత గోస మాత్రం ఎన్నడూ పడలేదు. అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడా, రోషయ్య గారు ఉన్నప్పుడా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడా, కేసీఆర్ గారు ఉన్నప్పుడా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇంత బాధ మాత్రం రైతులకు ఎప్పుడు కలగదు. ఫస్ట్ టైం రైతులు ఈసారి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము అంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీది నోరా మోరా? నువ్వే మొన్న ఏమన్నావు? 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అన్నావు. ఇవాళ ఏమంటున్నావు? 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అంటున్నావు. అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎగబెడుతున్నావా? నువ్వే నీ నోట్తోనే నువ్వేమన్నావు? 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతున్నది, అందులో 90 లక్షలు ప్రభుత్వం కొంటది అని చెప్పినావు. ఇవాళ ఏమంటూ 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతుంది, అందులో సగం 70 లక్షలు కొంట, మిగతా 70 లక్షలు ఎగబెడతా అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మిగతా 70 లక్షలు దళారులకు అమ్ముకోవాలనా? ఏం చేయాలి? వడ్లు కొనే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? ఏమనంటే కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెడతా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం 51 లక్షలే ధర్నా చేయి. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఢిల్లీ వడ్లు ముఖ్యమంత్రి గారు, మంత్రులము, ఎమ్మెల్యేలం ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం. మేము ముఖ్యమంత్రి, మంత్రులం ఢిల్లీకి పోయి వడ్లు కొంటవా కొనవా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వడ్లు కొనిపించినాం. ఆ రోజు నీకెందుకు చేతనైతలేదు? కేంద్రం కొనకపోయినా కేసీఆర్ వడ్లు కొన్నాడు, రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాడు. నువ్వు ఢిల్లీ పోయి ధర్నా చేయి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురా, రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు కొనుగోలు చేయి. అంటే 1,40,00,000 మెట్రిక్ టన్నుల వడ్లల్లో 70 లక్షలే కొంటా, ఇక 70 లక్షలు ఎగబెడతా అంటే ఆ రైతులు సగానికి సగం ఎగబెడతా అంటున్నావు నువ్వు. ఆ రైతులు ఏం కావాలని అడుగుతా ఉన్నా. మొన్నటికి నిన్నటికి 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు మాయం చేసినావని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంటుంటాడు, ఎవరైనా తాలు పెడితే తోలు తీస్తా కూర్చొని డైలాగ్ కొడతాడు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు, తాలు పెడితే నేనైతే కఠినమైన చర్యలు తీసుకుంటా మిల్లుల మీద అంటుండు. నేను అడుగుతున్నా, ఇవాళ పొద్దున్న నుంచి నా నియోజకవర్గంలో నాకు 20-30 ఫోన్లు వచ్చినాయి. నంగనూరు మండలం ఖానాపూరు, ఖాత, వెంకటాపూరు, నర్మెట, పాలమాకల, సిద్దిపేట అర్బన్ మండలంలో ఎన్సాన్పల్లి, మిట్టపల్లి, అదేవిధంగా పుల్లూరు, రావురూక్ల, రాఘవాపూరు, ఇటు మల్లారము, సికింద్లాపూర్, ఇట్లా అనేక ఫోన్లు వస్తున్నాయి. 43 కిలోలు పెట్టమంటున్నారు సార్, మిల్లులు దించుకుంటలేరు సార్, 43 కిలోలు ఇస్తేనే మేము దించుతామని మిల్లులు అంటున్నారు. ఒక బ్యాగు మీద 2 కిలోలు ఎక్కువ పెట్టమంటున్నారు. అంటే క్వింటాల్కు 5 కిలోలు పోతుంది, ఎకరాకు 150 కిలోలు పోతుంది. రైతు ఎంత నష్టపోవాలి? ఈ తరుగు మీద మీ ప్రభుత్వం ఈ డైలాగులే తప్ప యాక్షన్ లేదా? రైతులు కానీ మా కోఆపరేటివ్ చైర్మన్లు డిఎస్ఓ గారికి ఫోన్ చేస్తే జిల్లా అధికారి ఏమంటున్నారు?